హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రజా హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్, ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది సార్. మావోయిస్టులు చాలా మంది చనిపోవడం చూస్తాం. మన తెలంగాణలో కూడా ఒకసారి ఇంతే పెద్ద ఎత్తున కూడా మావోయిస్టుల మీద ఎన్కౌంటర్ జరుగుతున్నాయి. వరుసగా ఈ విధంగా మావోయిస్టుల మీద ఎన్కౌంటర్ జరగడం, అమిత్ షా గారు కూడా ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చేశారు. మావోయిస్టు ముక్త భారత్ ని మనం చూడబోతున్నాం 2026 కల్లా అని చెప్పారు. ఈ ఎన్కౌంటర్ల పైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే పౌర హక్కుల సంఘము గత 50 ఏళ్లుగా ఈ ఎన్కౌంటర్స్ అనేవి ఏవైతున్నాయో ఇది చట్టానికి రాజ్యాంగానికి వ్యతిరేకం. ఎందుకంటే రాజ్యము ఏ పరిస్థితిలో కూడా ఒక మనిషి ప్రాణాన్ని చట్టానికి అతీతంగా తీసుకోవడానికి వీల్లేదు. ఒకవేళ ఎవరైనా ప్రాణం తీసుకున్నా అది చట్టబద్ధంగా తీసుకోవాల్సి ఉంటుంది, చట్టానికి లోబడి తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్కౌంటర్ పేరు మీరు చెప్పి మనుషులను పట్టుకొని చంపడం, అది ఎవరైనా కావచ్చు, మనుషులను చంపడానికి రాజ్యాంగం అంగీకరించదు. అంటే ఇది నాగరికత అభివృద్ధిలో రాజ్యము విపరీతంగా బలప్రయోగం చేసేది. రాజ్యం వచ్చినప్పటి నుంచి రాజ్యము బలప్రయోగం చేస్తుంది. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది ఏదైతే వచ్చిందో ప్రజలకు బాధ్యత వహించి ప్రభుత్వాలు కొన్ని నియమాలకు కట్టుబడి కొన్ని ప్రమాణాలకు కట్టుబడి పాలించాలి. ఇదే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటేనే రాజ్యం యొక్క బలప్రయోగం మీద నియంత్రణ. అలాగే ప్రజాస్వామ్యంలో భాగంగా రాజ్యాంగాలు వచ్చాయి. రాజ్యాంగాలు ఏం చెప్తాయి? ప్రజలకు హక్కులు ఉంటాయి, ప్రభుత్వానికి బాధ్యతలు ఉంటాయి. సరే, ప్రభుత్వానికి కొంత అధికారం ఉంటుంది, అధికారానికి స్వేచ్ఛకు మధ్యన నిరంతరం ఒక ఘర్షణ ఉంటుంది. సమాజం ఏం చేసింది? రాజ్యం యొక్క బలప్రయోగ అధికారం మీద నియంత్రణ పెట్టింది. మీరు కొన్ని పరిస్థితుల్లోనే బలప్రయోగం చేయొచ్చు, దానికంటే మించి బలప్రయోగం చేసినప్పుడు రాజ్యము దానికి బాధ్యత వహించవలసి ఉంటుంది. ఇది నాగరికత పరిణామ క్రమంలో వచ్చింది. చాలా దేశాల్లో ప్రజలు పోరాడుతుంటారు, భిన్న రకాలుగా పోరాడుతుంటారు, శాంతియుతంగా పోరాటం చేస్తుంటారు, సాయుధంగా పోరాటం చేస్తుంటారు. అది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అసలు ప్రతి సమాజంలో డిస్కంటెంట్మెంట్ ఉండి, సమాజంలో అసమానతలు పెరిగి, సమాజంలో అన్యాయం జరిగినప్పుడు ప్రజల నుంచి ఒక రకమైన స్పందన ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో 1940లో ఒక సాయుధ పోరాటము జరిగింది. ఆ సాయుధ పోరాటం ఇప్పుడు అందరూ మెచ్చుకుంటున్నారు. అది చాలా గొప్ప సాయుధాన్ని, భూస్వామ్యానికి వ్యతిరేకమైన సాయుధ పోరాటం. కనుక సాయుధ పోరాటాలు ఎందుకున్నవి? పౌర హక్కుల సంఘం మేమేమన్నాం అంటే, అక్కడ ఇప్పుడు ఆదివాసీ ఏరియాల్లో, అది ఛత్తీస్గఢ్, జార్ఖండ్, సెంట్రల్ బీహార్, గడ్చిరోలి, ఒరిస్సా, ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర, వెస్ట్ బెంగాల్, ఈ ఉద్యమం ఒక్కచోట లేదు. ఈ ఉద్యమం భిన్న ప్రాంతాల్లో భిన్న స్థాయిలో జరుగుతున్నది. మనం అంటున్న ఏంటంటే, ఆదివాసీల ప్రాంతాల్లో ఇంత అలజడి ఎందుకున్నది? ఆదివాసీ ప్రాంతాల్లోనే ఇలాంటి ఉద్యమాలు ఎందుకు జరుగుతున్నాయి? ప్లేన్స్లో కూడా జరిగాయి, వెస్ట్ బెంగాల్ కానీ తెలంగాణ. ప్లేన్స్లో ఈ ఉద్యమాలు ఎక్కువ సాగం కొనసాగలేకపోయాయి. కానీ ఆదివాసీ ఏరియాలో ఈ ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం ఉంది. చాలా కాలం, 50 ఏళ్ళ నుంచి ఉద్యమం ఉన్నది, ఇప్పుడు వచ్చిన ఉద్యమం కాదు. దీనికి మనము నిరంతరంగా ప్రభుత్వంతో వాదించడము, రాయడము, పౌర హక్కుల సంఘం ఏమీ కాదు, దేశవ్యాప్తంగా పౌర హక్కుల సంఘాలన్నీ కూడా రాజ్యాంగానికి కట్టుబడి మాత్రమే వాళ్ళు ఆయుధాన్ని ఉపయోగించాలి. కానీ ఆయుధాన్ని ఉపయోగించేప్పుడు ప్రమాణాలు లేకపోతే ఆ రాజ్యం చేసే బలప్రయోగం అక్కడ ఆగదు. అంటే మానవ చరిత్రలో రాజ్యాన్ని నియంత్రించకపోతే, రాజ్య అధికారాన్ని నియంత్రించకపోతే ఆ బలప్రయోగం అది ఎవరి దాకా రావచ్చు. సమాజంలో ఏ కారణం వల్ల అయితే ఏంటి, ఈ సాయుధ పోరాటం లేదా నక్సల్బరీ ఉద్యమానికి అంత అంగీకారం లేదు. విశాల సమాజంలో ఒక ఆర్మ్డ్ స్ట్రగుల్ ఏమిటనేది మధ్యతరగతి, బయట ఉండే మధ్యతరగతి కొంతవరకు ఈ ఉద్యమం పట్ల ప్రచారం వలన కానివ్వండి, విస్తృతమైనటువంటి మీడియా ఉపయోగం వలన కానివ్వండి, ప్రభుత్వం చేసే ప్రచారం వలన కానీ సమాజంలో ఈ ఉద్యమాలు ఏవైతున్నాయో ఇవి అంత ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ, ఇది ప్రజాస్వామ్యం, ప్రభుత్వాన్ని ఓడగొట్టవచ్చు ఎన్నికల ద్వారా, దానికి అసలు ఇది ఆయుధాలు పట్టుకోవాలా అని ఒక చర్చ జరుగుతుంది. ఈ చర్చ ఎక్కడి దాకా పోయిందంటే, వాళ్ళని ఏం చేసినా పర్వాలేదు, ఓకే, ఇక ప్రమాణాలు, రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఏ చేసినా పర్వాలేదు అనే దగ్గరికి వచ్చేసింది. ఎప్పుడైతే ఇలాంటి అంగీకారం సమాజంలో వస్తుందో, లేదా ఒక రకమైన అభిప్రాయం ఏర్పడుతుంది, అప్పుడు మీకు ప్రమాదం ఏంటంటే, వాళ్ళు అందుకని వాళ్ళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు అర్బన్ నక్సల్స్ అంటున్నారు. అంటే వాళ్ళ దగ్గర ఏం ఆయుధాలు లేవు,
ఓకే. కానీ వాళ్ళు వాటి గురించి మాట్లాడుతున్నారు. ఆదివాసుల హక్కుల గురించి మాట్లాడుతున్నారు. ఆదివాసీ హక్కుల గురించి మాట్లాడితే మీరు అర్బన్ నక్సల్ అయిపోతారు. పోనీ అర్బన్ నక్సల్స్ అనే పౌర హక్కుల సంఘాలని బయట ప్రభుత్వంతో విభేదించేవాళ్ళని అన్నారు. చివరికి కాంగ్రెస్ పార్టీ అర్బన్ నక్సల్ పార్టీ అంటున్నారు. ఈ మధ్యన రాహుల్ గాంధీని మావోయిస్ట్ అని అన్నారు. అంటే ఇది మీరు అక్కడ ఉపయోగిస్తుంది ఏం చేస్తున్నారు, మీరు పౌర సమాజాన్ని తీసుకొచ్చి పౌర సమాజంలో మాట్లాడుతున్నందరూ నక్సల్స్ అంటున్నారు. ఎందుకు నక్సల్స్ అంటున్నారంటే నక్సల్స్ మీద ఎంత బలప్రయోగం చేసినా సమాజంలో ఒక రకంగా స్తబ్దతనండి, సమాజము ఇండిఫరెంట్ అనండి, లేదా సమాజంలో ఒక రకమైన ప్రజాభిప్రాయం ఒకటి ఉండొచ్చు. అందుకని ఏం చేస్తున్నారంటే వాళ్ళు తమతో అంగీకరించిన వాళ్ళను, తమతో విభేదించిన వాళ్ళని వాళ్ళు ఇది పౌర హక్కుల వాళ్ళు వీళ్ళ హక్కుల కొరకు పోరాటం చేసి రాజ్యానికి ఇబ్బంది అట్లాడడం లేదు. ఇంతకాలంగా వీళ్ళు సానుభూతి పడలేదు, ఇప్పుడు నక్సల్స్ అని అంటున్నారు. ఈ ప్రమాదం సమాజానికి ఉంది. అంటే రాజ్యం ఇప్పుడు హిట్లర్ అనేవాడు రావడం ఏదైతుందో వాడు ఉపయోగించే బలప్రయోగాన్ని ఒక్క స్థాయిలో అంగీకరించిన తర్వాత అది ఏ దశకు చేరుకుందంటే జనమంతా ఎంత ఇదైనా కూడా, ఎంత వైలెన్స్ ఉపయోగించినా కూడా మాట్లాడని దశకు చేరిపోయింది. కనుక రాజ్యం ఎప్పుడైనా తన పరిధిలో ఉండాలి. తర్వాత రెండవది రాజ్యం ఏం చేయాలంటే ఈ సమస్య ఎందుకున్నది, ఆదివాసీ ప్రాంతాల్లో ఈ ఉద్యమాలు ఎందుకు జరుగుతున్నాయి, దీనికి మూల కారణం ఏంటి, ఏ కారణాలు నాకు జరుగుతుంది అనేటువంటి ప్రశ్న అడగాలి. అడిగినప్పుడు ఈ ప్రశ్న మేము నిరంతరంగా పౌర హక్కుల సంఘాలు అడుగుతున్నాయి. దానికి స్పందనగా మనకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఉంది, పీసా వచ్చింది, 170 వచ్చింది, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వచ్చినాయి. ఈ చట్టాలన్నీ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత చట్టాలు. ఈ చట్టాలన్నీ కూడా ఎందుకు వచ్చాయనంటే ఆదివాసుల హక్కులను అంగీకరిస్తూ, ఆదివాసులకు స్వయం పరిపాలన హక్కు ఉంటుందని అంగీకరిస్తూ చట్టాలు వచ్చాయి. ఆ చట్టం ఈ రాకముందు భారత రాజ్యాంగం స్వాతంత్రోద్యమ కాలంలో కూడా ఆదివాసీలు పోరాటాలు చేశారు. సమాంతరంగా ప్రధాన స్రోతంలో గాంధీ గారు ఉద్యమం జరుగుతుంటే ఆదివాసీలు పోరాటాలు చేస్తున్నారు. బిర్సా ముండా కానీ, సీతారామరాజు కానీ, కొమరం, వీళ్ళంతా స్వాతంత్రం కంటే ముందు పోరాటాలు చేసిన వాళ్ళు. ఈ పోరాటాల వలన భారత రాజ్యాంగంలో షెడ్యూల్ 5 వచ్చింది. షెడ్యూల్ 5 ఏమంటుంది, రాజ్యాంగంలో ఆదివాసీ ప్రాంతాల్లో రాజ్యం పోవాలంటే ఆదివాసీల సమ్మతి ఉండాలి. ఒకవేళ మనకు అక్కడ ఉండేటువంటి ఖనిజాలు కావాలి, ఆ ఖనిజాలు దేశానికి అవసరం అని అనుకుంటే అక్కడ ఆదివాసీలతో చర్చించి గ్రామ సభలు పెట్టి వాళ్ళతో చర్చించిన తర్వాత వాళ్ళ సమ్మతి తర్వాతనే మనం పోవాలన్నారు. ఇది ఆచరణలో ఉన్నప్పుడు వేదాంత కంపెనీ ఒరిస్సాలో అది ఖనిజాలు తెరిపోతున్నప్పుడు 12 గ్రామాలు, ట్రైబల్ గ్రామాలు వేదాంత రావడానికి వీలు లేదంటే వేదాంతం వెనక్కి వెళ్ళిపోయింది. అంటే ఆ ట్రైబల్స్కు హక్కులు ఉన్నాయి, కానీ వాళ్ళ ఈ కార్పొరేట్ అభివృద్ధి నమూనా వచ్చిన తర్వాత, ఈ నూతన ఆర్థిక విధానము న్యూ లిబరలిజం వచ్చిన తర్వాత ఖనిజాలు తవ్వడం అనేది చాలా వేగం పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఖనిజాలు విపరీతం తవ్వుతున్నారు. ఒకవైపు పర్యావరణాన్ని గురించి మాట్లాడుతున్నారు, పర్యావరణాన్ని రక్షించాలని అంటున్నారు, టెంపరేచర్ పెరిగిపోతుంది అంటున్నారు, గ్లేషియర్స్ కరిగిపోతున్నాయి అంటున్నారు, రేపు టెంపరేచర్ పెరిగితే మనం జీవించడమే చాలా కష్టం అంటున్నారు. ఈ చర్చ నడుస్తున్నది, అంతర్జాతీయంగా నడుస్తున్నాయి. కాబట్టి టెంపరేచర్ తగ్గించాలి అన్నప్పుడు ఈ ఖనిజాలను తవ్వడము, తర్వాత ఈ ఖనిజాలు ఏదైతుందో దీన్ని చాలా జాగ్రత్తగా, దానికి చాలా జాగ్రత్తలు తీసుకొని మనం కొంత ఖనిజాలు తీసుకోగలం. కానీ ఖనిజాలని తవ్వడము చాలా వేగంగా తవ్వడము అని ఎప్పుడైతే అంటున్నామో అది పర్యావరణానికి కూడా కొన్ని లక్షల చెట్లు కూలగొడుతున్నారు. లక్షల చెట్లు కూలగొట్టినప్పుడు పర్యావరణంలో చాలా మార్పు వస్తుంది. ఇటు పర్యావరణము, తర్వాత ఇటు ఆదివాసీల హక్కులు, అక్కడ ఖనిజాలు ఉన్నాయి కాబట్టి అది వాళ్ళ విషాదం. ఆదివాసుల విషాదం ఏంటంటే పాపం వాళ్ళ కాళ్ళ కింద విపరీతమైన సంపద ఉందని వాళ్ళకే తెలియదు. తెలిసిన వాళ్ళు తోకోరు. వాళ్ళకి ఇంత స్వార్థం కానీ, వాళ్ళకి ఇంత స్వప్రయోజనం కానీ, వాళ్ళకి ఆస్తి కానీ వాళ్ళ కూడబెట్టుకోవాలని వాళ్ళకి ఏమి ఉండదు. వాళ్ళు చాలా నిరాడంబరంగా జీవించేటువంటి వాళ్ళు. నిరాడంబరంగా జీవించేటువంటి ఆదివాసుల మీద మనకు యుద్ధంలాగా ప్రకటించడం ఎందుకు అనేది ఇప్పటికైనా ప్రభుత్వానికి చెప్పడం ఏంటంటే మీరు ఆదివాసీలతో చర్చించండి, శాంతి చర్చలు జరపండి. మనం ఆదివాసీ ప్రాంతాల్లో ఖనిజాలు తవ్వుకోవాలి, ఎంత వేగంగా ఖనిజాలు తవ్వుకోవాలి. చాలా ఆశ్చర్యంగా అంతకుముందు ఏమనేవాళ్ళు అంటే ఖనిజాలు దేశానికి అవసరము, దేశ ప్రయోజనాలకు అవసరము, దేశం అభివృద్ధి కావాలంటే ఖనిజాలు కావాలి, అందరి ప్రయోజనం కొరకని మనము కొంత ఖనిజాలు తీసుకోవాల్సి ఉంటుంది అని ఒక ఆర్గ్యుమెంట్ నడిచింది. ఇప్పుడు ఏంటంటే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు స్వయాన అనడం ఏంటంటే ఈ ఖనిజాలని మేము కార్పొరేట్లకు అప్పచెప్తాం,
కార్పొరేట్లకు అప్పచెప్పడం కూడా అవసరము. దేశం ఇంకా అభివృద్ధి చెందాలంటే ఈ కార్పొరేటీకరణ తప్పదు అనేటువంటి తీసుకొని ఇవాళ అదాని, అంబానీ లేదా ఈ ఖనిజాలు అంతర్జాతీయ మల్టీనేషనల్స్ వీళ్ళందరికీ ఖనిజాలు అప్పచెప్పాలి అనేటువంటిది వాళ్ళు మొండిగా ప్రభుత్వం ఉంది. కనుక మొండిగా ఉండబట్టి ఏమైందంటే వీళ్ళు ప్రతిఘటిస్తుంటే ఈ నక్సల్స్ వల్లనే ఇదంతా జరుగుతున్నది అని నక్సల్స్ని ఎలిమినేట్ చేస్తామని అంటున్నారు. ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకంటే ఇప్పుడు రాజ్యానికి వాళ్ళు ఉండే టెక్నాలజీ, దాని సాంకేతిక బలము, ఇవాళ డ్రోన్స్ వచ్చాయి, అడవిలో వాళ్ళు కదులుతుంటే కదలికలను గుర్తుపట్టేది వచ్చేసింది, విపరీతంగా ఫోర్స్ని పెట్టారు. కానీ ఎందుకు ఇంత ఒక యుద్ధ వాతావరణం ఎందుకు వచ్చిందనేది బయట సమాజం ఆలోచించాలి. ఇలాంటిది మన సొంత ప్రజల మీదనే మనం ఇంత బలప్రయోగం చేయవలసిన అవసరం ఉంది. ఖనిజాలు కావాలంటే ఆదివాసులతో మనం మాట్లాడలేమా? ఇక్కడ తెలంగాణలో ఒక రకంగా నక్సల్ వర్సెస్ రాజ్యమై ఒక యుద్ధ వాతావరణం ఏర్పడి వాయిలెన్స్ పెరిగినప్పుడు శంకరం గారి ఆధ్వర్యంలో 15 మందిని 10 ఏళ్ళు ప్రయత్నం చేసి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. అంటే శాంతి చర్చలు అనేది ఒక ప్రయోగం జరిగింది ఇక్కడ. కనుక శాంతి చర్చలు ప్రయోగం ఏదైతుందో అది చాలా విలువైన ప్రయోగం. అంటే ఒకవేళ ఆదివాసీలు లేదా ఆదివాసీలకు మద్దతు ఇస్తున్నటువంటి ఇటువంటి వాళ్ళు రాజ్యానికి మధ్యన ఒక యుద్ధ వాతావరణం ఏర్పడినప్పుడు సమాజం దాని గురించి పట్టించుకొని ఎట్లా ఈ మొత్తము ఈ వాతావరణాన్ని మార్చి శాంతియుత వాతావరణంగా మార్చాలి అనేది అది సమాజ బాధ్యత. సమాజంలో పౌర సమాజంలో నిజంగా కాస్త ప్రజాస్వామ్యవాదులు, మానవతావాదులు, తర్వాత ఈ దేశ అభివృద్ధిని కాంక్షించేవాళ్ళు, శాంతిని ప్రేమించేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఒక ప్రయత్నం చేసి ఇప్పుడు అందుకనే మనం వాళ్ళ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ లేకపోతే అక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని కూడా మనము చేసే అప్పీల్ ఏంటంటే మీరు శాంతి చర్చల ద్వారా వచ్చి అక్కడ కూర్చొని మీరు మాట్లాడి వాళ్ళు ఏం కావాలంటున్నారో మీరు అడగండి. ఎందుకంటే ఇది ఒక ఉద్యమంగా మీరు భావించి ట్రైబల్స్తో కూర్చొని మీరు మాట్లాడి ఏదైనా వేరే మార్గం, ఇంత హింస లేకుండా ఈ ఉద్యమాలని లేదా ట్రైబల్స్ ఒక వాళ్ళకుండా అండర్స్ట్ ఏదో మనం దాన్ని ఏమన్నా చేయగలమా, దానికి ఏమన్నా నియంత్రించగలమా అనే మార్గాన్ని వెతకవలసి ఉంటుంది. కానీ ఇంత ప్రాణ నష్టం ఏదైతుందో ప్రతి ప్రాణం విలువైంది, ఇటైనా అటైనా. ఇప్పుడు సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా కొందరు చనిపోతున్నారు, ఇద్దరి ప్రాణాలు విలువైనవే కదా. ఇంత ప్రాణ నష్టం అవసరమా? ఈ ప్రాణ నష్టాన్ని నివారించలేమా అనేటువంటి వాళ్ళు మన ముందు ఉండేటువంటి సవాల్. కేంద్రానికి పౌర హక్కుల సంఘంగా మేము చేస్తున్న విజ్ఞప్తి ఏమిటంటే, లేదా మా నక్సల్స్ కూడా మనం చేస్తున్న ఏమిటంటే, మొత్తంగా తెలంగాణలో జరిగినట్టుగానే ఒక శాంతి చర్చలో మార్గాన్ని మీరు ఓపెన్ చేయండి. వేరే ప్రభుత్వం మీతో మాట్లాడంటే మీరు ప్రభుత్వంతో మాట్లాడండి. శాంతి చర్చల ద్వారా బస్తర్లో శాంతి కొరకు ప్రయత్నం చేయాలి అనేది ఇప్పటి చారిత్రక అవసరం. ఇది ఎందుకు మేము అంటున్నామంటే, రాజ్యము ఇంత బలప్రయోగం చేస్తే, ఇంత బలప్రయోగాన్ని మనం అనుమతిస్తే రాజ్య స్వభావంలోనే అది ఇక్కడ ఆగదు. అది విస్తృత సమాజానికి వస్తుంది. ఇది చరిత్రలో చాలా సంఘటనలు ఉన్నాయి. కనుక దాన్ని మనం నివారించాలంటే మన హక్కులని, మన ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, రాజ్యాంగ ప్రమాణాలని, రాజ్యాంగ విలువల్ని కాపాడుకోవాలంటే ఇలాంటి ఉద్యమాల విషయంలో రాజ్యాంగ ప్రమాణాలని మనం అక్కడ వాటిని గౌరవించి ఒకవేళ దీన్ని మనం నివారించగలిగితే దేశ ప్రజాస్వామ్యానికి ఒక భవిష్యత్తు ఉంటుంది, మరింత నాగరిక సమాజంగా మారుతాం.